యాక్షన్ చేస్తారు. అది వచ్చిన దగ్గర నుంచి మాకు చాలా హాయిగా ఉందనే చెప్పాలండి. పెసరపప్పు నానేసాను కదా, ఏదైనా సరే మనం బియ్యం కడుక్కోవాలన్నా సరే, బియ్యం ఉడకపెట్టుకోవడానికైనా సరే, కర్రీల్లోకైనా సరే అది వచ్చాక మాకు చాలా ఈజీగా ఉంది. ఏది మానేసినా ఏది మానినా కూడా అది నేను రికమెండ్ చేస్తానండి. ప్రతి ఇళ్లలో ఆ ప్యూరిఫైయర్ ఉండాలి. అండ్ మనకి హైజీనిక్ కూడాను అది చాలా యూస్ఫుల్ అని కూడా అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆ ప్యూరిఫైయర్ ఉండడం వలన బిందుల మూత కానీ మనకి వానాకాలంలో నీళ్ళు అయ్యి పాడైపోయి వస్తుంటాయి కదా, అలా కూడా లేకుండా ఇప్పుడైతే మీకు షేర్ చేస్తానండి. పెసర పునుకులు ఎలా చేసుకోవాలి అన్నది, ఎంత సింపుల్గా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ దీనికి కూడా నేను కోసుకొని పెట్టుకున్నాను. అది యాడ్ చేసుకుని మనం ఇప్పుడైతే నాకు నానిపోయింది పెసరపప్పు. నానిపోయాక నేను ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఇలా తీసుకుంటున్నానండి. దీనిలో యాడ్ చేసుకోవడానికి చూసారు కదా, నేను ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. గ్రైండర్ జార్ అయితే తీసుకున్నాను. పెసరపప్పు నానిపోయింది. దీన్ని